థ్యాంక్ యూ అండి. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రేక్షకులకు మరియు అందరికి కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది దర్శకుడు రామ్ భీమన్న గారికి. నేను గతంలో ఎన్నో మంచి పాత్రలు చేసినా కూడా ఇందులో ఒక అద్భుతమైన పాత్ర చేశాను నేను. నా కెరీర్లో ఇదొక బెస్ట్ క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను. ఇక రామ్ భీమన్న గురించి చెప్పాలంటే, ఈ పురుషోత్తముడు టైటిల్ విన్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే పురుషోత్తముడు అనే టైటిల్ చాలా ఎనర్జీ ఉన్న టైటిల్. ఇది ఇంత మంచి ఎనర్జీ ఉన్న టైటిల్ సినిమాలో నేను చేయడం అనేది అదొక గర్వకారణం. ఈ సినిమా గురించి ఒక మాట చెప్తానండి. ఈ పురుషోత్తముడు ఎంత క్లాసిక్ టైటిల్లో అతను రాసిన ప్రతి ఒక్క మాట ఈజ్ ఎ క్లాసిక్. అద్భుతమైన మాటలు, చిన్న పదాలతోటి ఎంతో అర్థాన్ని ప్రస్ఫుటి చెందుగా రాశాడు ఆయన. నిజంగా ఇందులో ఇంత గొప్ప నటుల మధ్య నేను కూడా ఒక పాత్ర అయినందుకు ఇది నిజంగా నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, అలాగే రచయితలు, అలాగే కొరియోగ్రాఫర్ సుభాష్ గారు ఆ భళ్ళంటూ సాంగ్లో అది మేము చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడంటే నిజంగా సినిమాలో ఉన్న పాటని బాగా మదించి ఒక అద్భుతమైన ఒక రూపాన్ని కల్పించాడు ఆయన. ఆ సినిమా ఆ పాట వచ్చినప్పుడు నిజంగా ప్రేక్షకుల యొక్క రోమాలు నిక్కబుడుచుకుంటాయి, హృదయం ద్రవిస్తుంది. అంత గొప్పగా అతను చేశాడు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ యొక్క చిత్ర నిర్మాతలు నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆర్టిస్టులకు ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చూశారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రామ్ భీమన్న గారు ఈ పురుషోత్తముడు సినిమాతో ఒక మంచి విజయం సాధించాలి. అలాగే హీరో కథానాయకుడు రాజ్ తరుణ్ గారు చాలా అద్భుతంగా చేశాడండి. నిజంగా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే అమ్మాయి హీరోయిన్ హాసిని, నిజంగా ఆ అమ్మాయి నటిస్తుంటే నాకు ఎంత ముచ్చటేసిందంటే, ఎంత చక్కగా ఆ యొక్క హావభావాలు కానీ ఇవన్నీ పలికిస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించిందండి. నిజంగా ఈ సినిమా గొప్ప విజయం. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాను ఆదరించాలని, దీనికి ఘన విజయం సాధించి అందరికీ గొప్ప పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ నెల 26 సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ.